ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆరంభంలో వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత చతికిల పడింది. ప్లేఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చిత్తుగా ఓడింది. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన ఢిల్లీ 10 వికెట్ల తేడాతో చిత్తయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించాడు. తర్వాత గుజరాత్ టైటన్స్ 19 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఓపెనర్లు సాయి సుదర్శన్, అజయ్ శతకంతో చెలరేగగా శుభ్మన్ గిల్ 93 రన్స్ తో రాణించాడు. ఈ గెలుపుతో గుజరాత్ ప్లేఆఫ్స్ కు చేరగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు తమ చివరి 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ కు చేరుతుంది. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటి ముఖం పడుతుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఢిల్లీ ఈ 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్ ఇంటిదారి పడుతుంది. ఎందుకంటే గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ కు చేరాయి. ఈ 3 జట్లు 17 పాయింట్స్ తో ఉన్నాయి. 4వ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో పోటీ పడుతున్నాయి. ముంబై 14 పాయింట్స్, ఢిల్లీ 13, లక్నో 10 పాయింట్స్ తో ఉన్నాయి. ప్లేఆఫ్స్ కు చేరేందుకు ప్రస్తుతానికి ముంబైకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.